ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్టణం మండలంలో ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు మొంతా తుఫానుకి దెబ్బతిన్న రొయ్యల చెరువులను, చామ, మిరప పంటలను పరిశీలించి అల్లూరు గ్రామంలో బస్టాండ్ సెంటర్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధాలతో ఫీల్ గుడ్ అనిపిస్తున్నాడని, తుఫాన్పై యుద్ధం చేసినట్టు ప్రజలను నమ్మిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. తుఫాన్ వల్ల కౌలు రైతులతో పాటు చిన్న సన్నకారు రైతులు నష్టపోయారని, కొత్తపట్నం మండలంలో గడ్డ పంటలు వేసిన వారు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సైక్లోన్ ఫైటర్స్ అని చెప్పుకోవడం కాదు, గ్రామాలతో తిరిగితే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల బాధలు తెలుస్తాయని ఆయన మండిపడ్డారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకొని పంటల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని చుండూరు అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్టణం మండలం పార్టీ అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఆళ్ల రవీందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వీసీఆర్ రెడ్డి, దాసూరి గోపాల్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయ్యా ఎమ్మెల్యేలారా, ప్రజలందరూ మీకు ఓట్లు వేస్తే గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు ఈ జిల్లాలో. మీకు ఏ పంటకి ధర అడిగే ధైర్యం లేదు. పొగాకు నష్టం జరుగుతుందో అని చెప్తుంటే ఒక్క శాసనసభ్యుడు కూడా గొంతెత్తి చంద్రబాబు నాయుడు దగ్గర డిమాండ్ చేసి మార్కెట్ రంగంలో దించడం చేతకాల. శనగలన్నీ కోల్డ్ స్టోరేజ్లో 2 సంవత్సరాల నుంచి మొగ్గుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10,000 రూపాయలను శనగలు మీ కాడ 5,000 కూడా కొనేవాళ్ళు లేరు. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి ఏ పంటకైనా ముందే బోర్డు మీద రైతు భరోసా కేంద్రాల వద్ద కందులకింత, శనగలకింత, మినువులకింత, ధాన్యానికింత ధర నిర్ణయించి దానికంటే ఎక్కువ వస్తేనే మీరు బయట అమ్ముకోండి, ఆ ధర రాకపోతే మన గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తని ఒక వ్యవసాయానికి ఒక గ్యారంటీ ఇచ్చాడు. విత్తనాలకి, పురుగు మందులకి, ఎరువులకి నాణ్యతలో తేడా వస్తే కేసులు పెట్టి వాళ్ళతో పరిహారం కట్టించాడు. పంట వేసినాక విపత్కర పరిస్థితులకి, తుఫాన్లైనా, వరదలైనా లేదా కరువైనా ఏ పరిస్థితులైనా రైతు నష్టపోకూడదని క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే ఉచితంగా చేసింది. ఇవాళ మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేయనందువల్ల ఈ వరదల్లో నష్టపోయిన వాళ్ళకి రూపాయి వచ్చే పరిహారం లేదు. మీరు కట్టండి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు రాష్ట్రంలో రైతాంగం మొత్తం నష్టపోయారు. ఇది వాళ్ళు కోలుకోలేరు. ఒక రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు వ్యవసాయం చేయాలంటే 5 లక్షలు బయటకు అప్పులు చేసుకునే రైతు అందరు కౌలు రైతులు. వీళ్ళు పంట చేతికొచ్చే దశలో నష్టపోతే మళ్ళీ పెట్టుబడికి ఇంకొకరు ఎవరు వీళ్ళకి అప్పిస్తారని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ నష్టం మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఈ సంవత్సరం గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పంటల్లో ధర్రానందువల్ల, పండించిన పంటలకు ధర్రానందువల్ల సుమారు 30-40 వేల కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన ధనం రాకుండా పోయిందని మా అంచనా. పొగాకు కిలోకు 100 రూపాయలు నష్టం వచ్చింది, శనగల కింటాకు 5,000 నష్టం వచ్చినాయి, కందులకు కింటాకు 4,000 నష్టం వచ్చినాయి, మినువులకు అదే పరిస్థితి, మొక్కజొన్నకు అదే పరిస్థితి, మామిడికి అదే పరిస్థితి, ఉల్లిపాయలు, టమోటాలు అయితే కొనేవాళ్ళు లేరు. ఇదంతా మీ వైఫల్యం కాదా అని సందర్భంగా అడుగుతున్నా. పండించిన పంటకి ధర వచ్చినట్టయితే, ప్రజల దగ్గర డబ్బులు వస్తే ఇవాళ మార్కెట్లో డబ్బు తిరుగుతూ ఉండేది. వ్యాపారస్తులకి కలకల్లాడుతుండేవాళ్ళు, కూలీలకి 10 రూపాయలు కూలీ ఇవ్వగలిగేవాళ్ళు, గ్రామీణ జీవితం బాగుండేది. మీరు వచ్చారు, మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతుల భూములు ఎట్లా దాక్కుని కార్పొరేట్లకు అమ్ముకుందాం, లీజుల పేరిట అమ్ముకొని లంచాలు తిందామని ఆలోచన తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలోచన లేదు. మీరు సైక్లోన్ ఫైటర్స్గా చెప్పుకుంటున్న మీరందరూ గ్రామాల్లో తిరగండి, సమస్యలను అడగండి, రైతుల్ని కంటతడి తొడవమని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు ఆధ్వర్యంలో కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ వైద్యశాలలు ఏర్పాటు చేసుకోవటం స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతూ వస్తుంది. కొన్ని దిక్కుల ప్రైవేటు వైద్య కళాశాలను కూడా ప్రోత్సహించి సగం సీట్లు పేదలకు ఇచ్చేటట్లు సగం సీట్లు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకునేటట్లుగా ఏర్పాటు చేసి అది చదువుని గురించి పిల్లకాయల చదువుని గురించి అయితే దానిలో 100-200 బెడ్లు పెట్టి మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వాన్ని అయినా ప్రైవేట్ అయినా పేద ప్రజలకి ఉచితంగా చూసేటువంటి సదుపాయం ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాథమిక హక్కు ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అయితే స్వతంత్రం వచ్చిన తరువాత మన రాష్ట్రంలో అంతా 9 అట్లా ఉంటే కాలేజీలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 17 కళాశాలలు కరోనా టైంలో కూడా అవన్నీ అనుభవించి చూశాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి 50 నుంచి 90 ఎకరాల మధ్యలో కేటాయించి మనకి 13 జిల్లాలని 26 జిల్లాలు చేసి అందులో లేని జిల్లాలని ఎత్తుక్కొని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసి అందులో 7 కాలేజీలు పూర్తి చేసి 10 కాలేజీలు వివిధ దశల్లో ఉండగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం మొత్తం మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని, ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, మన ఎంపీపీ అంజిరెడ్డి గారికి, గ్రామ పార్టీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సోమ శివారెడ్డి గారికి, అదేవిధంగా మన ఎస్సీసీఎల్ మండల ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ హరిబాబు గారికి, అదేవిధంగా మండల జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబరు చిట్టిబాబు గారికి చెబుతున్నాం. ముఖ్యంగా నిరసనగా మన జగన్మోహన్ గారి నాయకత్వాన మనం నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేయొద్దు, మేము వ్యతిరేకిస్తున్నాము, ఈ గవర్నమెంటే నిర్వహించాలి అనే కార్యక్రమంతో అనే పట్టుదలతో మనం కోటి సంతకాలు ఉద్యమం సందర్భంగా అల్లూరు గ్రామంలో ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమానికి చేస్తున్నాం. వచ్చినటువంటి మన ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, అదేవిధంగా అంజిరెడ్డి గారికి అందరూ